బాబా సార్ది సార్ రీసెంట్గా జాయిన్ అయిన మనకి లేటెస్ట్గా మన వర్క్షాప్లో మొత్తం ఆయన సినిమాటోగ్రఫీ వర్క్షాప్ అప్పుడు క్రెయిన్స్ ట్రాలీస్ అవన్నీ హ్యాండింగ్ ఉన్నప్పుడు టీంకి బాగా సపోర్ట్ ఇచ్చింది. నాకు చాలా చాలా నచ్చింది. ఈవెన్ ఇన్ డైలీ రిపోర్ట్స్ కానీ ఆయన పంపించిన దాంట్లో నేను అదే మెన్షన్ చేశాను. నేను ఇంత యాక్టివ్ పార్టిసిపేషన్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి. అదొక మంచి మెమరీ ఫర్ మీ రీసెంట్ టైమ్స్ విత్ బాబా సార్. రెహమాన్ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్, అతను ఫ్యాకల్టీగా కూడా చాలా బాగా స్టడీ చేసిన బోల్డ్ అన్ని కోర్సెస్ చేశాడు కూడా. ఆ కోర్సెస్ చేయడం అనేది బిరుదులుగా ఊరికి కాకుండా అంత చక్కగాను అనలిటికల్గా మనతో డిస్కస్ చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు చాలా చక్కటి సొల్యూషన్స్ ఇస్తాడు. వాల్యుబుల్గా ప్రాక్టికల్గా ఉండే సొల్యూషన్స్. మంచి విజన్ ఉన్న మనిషి రెహమాన్ సార్. లైక్ సార్ కామ్నెస్ అండ్ కొంచెం షేరింగ్ కానీ ఆ ఫ్రెండ్లీనెస్ కానీ చాలా చాలా ఇష్టం నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి ఫ్రెండ్ లాగా మళ్ళీ పరిచయమైనందుకు. రెహమాన్ సార్ అయితే అసలు ఆఫీస్లో ఉన్నారో లేదో అన్న సైలెంట్గా ఉంటారు. ఉన్నారో లేరో అన్నంత సైలెంట్గా ఉంటారు ఆయన. ఎందుకంటే చాలా తక్కువే మాట్లాడినప్పుడంతా ఆయన జనరల్ నాలెడ్జ్ షేర్ చేసే ప్రాసెస్లోనే ఉంటారు. ఇవాళ పొద్దున కూడా హైడ్రాకి సంబంధించి మాట్లాడుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా టైం పెట్టేసుకొని సార్ రోజంతా కవర్ చేయడానికి గైడ్ చేస్తూ ఇది ఇలా ఉంటుంది, ఇలా షాపింగ్ ఇలా చేసుకుంటాం, ఇలాంటి డిస్కషన్లే ఉంటాయి మ్యాక్సిమం. రెహమాన్ సార్ కూడా రీసెంట్గానే ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. సో దో అంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అయ్యండి, జస్ట్ 4-5 months అవుతుందండి. బట్ ఎస్, సో వెన్ ఎవర్ వీ టాక్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన అన్ని విషయాలు చెప్పుకుంటారండి, ఆయన పర్సనల్ విషయాలు కానీ ఇంటి గురించి కానీ. అండ్ ఎస్, హీఈస్ ఆల్సో వెరీ జెన్యూన్. రెహమాన్ అసలు ఆయన ఒక ప్రతి చిన్నదానికి ఆయన ఇచ్చే డీటెయిలింగ్ కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పినా ఆయన కరెక్ట్గా ఫాలో అవుతాడండి, చాలా సిన్సియర్గా ఫాలో అవుతాడండి. ఇంకోటి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అవ్వడం రెహమాన్ సార్ నుంచే నేర్చుకోవాలి. ఆయన ఎవరేం చెప్పినా. అండ్ ఇంకొకటి ప్రతి దాంట్లోని పాజిటివ్ చూస్తూ ఉంటాడు ఆయన. అంటే ఏదో అన్నారని కోప్పడకూడదు కాదు, స్టూడెంట్స్ అయినా ఫ్యాకల్టీ అయినా పాజిటివ్ వాళ్ళకి ఎలా మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనతో థియేటర్ ప్లే కూడా ఒకటి మేము చేసాం. అప్పుడు చాలా విషయాల మీద మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే రెహమాన్తో గొడవతో మొదలైంది ఫ్రెండ్షిప్, ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ బాగా బిల్డ్ అయింది. రెహమాన్ నాకు తెలుగు యూనివర్సిటీ నుంచి పరిచయం. సో నాకు చాలా బెస్ట్. మేము కలిసి చాలా ప్రాజెక్టులు కూడా చేశాము. సో హంబుల్ పర్సన్, ఏది మనసులో ఉంచుకోడు, ఏదున్నా ముఖం మీదనే అనేస్తాడు. అండ్ ఎప్పటి విషయాన్ని అప్పటికి ఏది జరిగినా సరే అప్పటికప్పుడే మర్చిపోతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి నార్మల్గా ఉంటాడు. అంటే ఏది పెద్దగా ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని గురించి పెద్దగా ఆలోచించాడు. సో ఎమ్మటే దాని గురించి మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సో నార్మల్గా ఉంటుంటాడు. గుడ్ మార్నింగ్కి గుడ్ నైట్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అవి చెప్పినా మీకు అర్థం కాదు. రెహమాన్ సార్తో అంటే బేసికల్లీ ఆయన ఏదన్నా ఉన్నా కానీ వచ్చి కలిసినప్పుడు మాట్లాడతారు, ఇది అని. కాకపోతే అంత ఎక్కువగా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే లేదు ఆయనతో. రెహమాన్ సార్ అంటే చాలా అంటే ఒక బిగ్ బ్రదర్ లాగా డీల్ చేయడం కానీ, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ బోత్ సైడ్స్ నుంచి సజెషన్స్ తీసుకొని ఎటు సైడ్ మాట్లాడాలి, ఏం చేయాలి అండ్ ఎలా సపోర్ట్ చేయాలి, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఆయన దగ్గర నాకు చాలా బాగా నచ్చుతాయి. హీస్ ఎ గుడ్ పర్సన్. సైలెంట్, మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఇంటెలిజెంట్, భాష, బిగ్ బ్రదర్, వెరీ గుడ్ ఫ్యాకల్టీ. రెహమాన్ సార్ ఆల్సో టాలెంటెడ్, కూల్, క్రియేటివిటీ,